హాయ్. ఈ రోజుల్లో చాలామంది షుగర్ వ్యాధితో అండ్ అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఈ రక్తపోటు అంటే ఏంటి? అసలు ఇది రావడానికి గల కారణాలేంటి? వీటి లక్షణాలు ఎలా కనిపిస్తాయి? వీటిని ఏ విధంగా ట్రీట్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో తెలుసుకోండి. ఇలాంటి మరెన్నో హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సాధారణంగా గుండె కొట్టుకున్నప్పుడు గుండె నుంచి రక్తం అన్నది ఇతర అవయవాలకి రక్తనాళాల ద్వారా సరఫరా అవుతూ ఉంటుంది. దీన్నే బ్లడ్ ప్రెషర్ లేదా రక్తపోటు అని అంటాము. గుండె ఎప్పుడు కాంట్రాక్ట్ అవుతూ రిలాక్స్ అవుతూ ఉంటుంది. ఇలా గుండె కాంట్రాక్ట్ అయినప్పుడు ఉన్న బ్లడ్ ప్రెషర్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అని, అలానే గుండె రిలాక్స్ అయినప్పుడు ఉన్న బ్లడ్ ప్రెషర్ని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటాము. యూజువల్గా మనం బ్లడ్ ప్రెషర్ని చూస్తే 120/80 అలా రాస్తాం కదా. అందులో పైన 120 అని ఉన్నది సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనమాట. కింద 90 అని ఉన్నది డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనమాట. ఈ బ్లడ్ ప్రెషర్ని mmHgలో కొలుస్తూ ఉంటారు. శరీరంలో బ్లడ్ ప్రెషర్ అన్నది 120/80 ఉన్నప్పుడు అది నార్మల్గా ఉన్నట్లు పరిగణిస్తారు. ఈ వాల్యూస్ అయితే ఎప్పుడైతే అధికంగా ఉంటాయో వాటిల్ని అధిక రక్తపోటు కింద పరిగణిస్తూ ఉంటారనమాట. ఈ చార్ట్లో మీరు చూడొచ్చు 120/80 కనుక ఉంటే అది నార్మల్ బ్లడ్ ప్రెషర్ కింద పరిగణిస్తూ ఉంటారు. అండ్ ఈ బ్లడ్ ప్రెషర్లో కూడా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని ఉంటాయి. స్టేజ్ 1 ఎప్పుడు అంటారంటే 130 to 139 ఉన్నప్పుడు, అండ్ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 80 to 89 ఉన్నప్పుడు అది స్టేజ్ 1 కింద పరిగణిస్తారు. స్టేజ్ 2 140/90 ఆ రేంజ్లో ఉన్నప్పుడు స్టేజ్ 2 కింద పరిగణిస్తారు. స్టేజ్ 3 అంటే ఎక్కువగా మరి అధికంగా ఉన్నప్పుడు, సుమారుగా 180/120 ఆ రేంజ్లో ఉన్నప్పుడు స్టేజ్ 3 బ్లడ్ ప్రెషర్ కింద పరిగణిస్తూ ఉంటారు. సో ఇందాక చెప్పాను కదా, రక్తనాళాల ద్వారా మన గుండె నుంచి రక్తం అనేది ఇతర అవయవాలకు సరఫరా అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంటికి ఒక పైప్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ వాటర్ ట్యాంక్ నుంచి పైప్ ద్వారా వాటర్ అనేది ఇంట్లో ఉన్న రూమ్స్ అన్నిటికీ వస్తూ ఉంటుంది. వాటర్ ట్యాంక్లో వాటర్ అన్నది ఎక్కువగా ఉండడం వల్ల లేదా పైప్స్ అన్నది ఏ కారణంగా అయినా సన్నపడినప్పుడు వాటి యొక్క ప్రెషర్ అన్నది పెరుగుతూ ఉంటుంది. సేమ్ ఇదే మన రక్తనాళాలు గుండెలో కూడా జరుగుతూ ఉంటుంది. శరీరంలో వాల్యూమ్ పెరిగినప్పుడు లేదా మన రక్తనాళాలు సన్నగా అయినప్పుడు బ్లడ్ ప్రెషర్ అన్నది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దీన్నే అధిక రక్తపోటుగా పరిగణిస్తూ ఉంటాము. రక్తపోటు రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే స్ట్రెస్. ఎక్కువ స్ట్రెస్ పడుతున్న వాళ్ళలో ఎపినెఫ్రిన్ అనేది రిలీజ్ అవుతుంది మన శరీరంలోంచి. ఈ ఎపినెఫ్రిన్ మన శరీరానికి ఏం చేస్తుంది అంటే, ఈ ఎపినెఫ్రిన్ రక్తనాళాలని సన్నగా అవ్వడానికి సహాయం చేస్తూ ఉంటుంది. సో ఈ ఎపినెఫ్రిన్ అనేది ఎక్కువ మనకి రిలీజ్ అవ్వటం వల్ల మన రక్తనాళాలు సన్నగా తయారవుతాయి. ఇలా సన్నగా తయారవటం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది అధికంగా అవుతూ ఉంటుంది. కాబట్టి స్ట్రెస్ గురవుతున్న వాళ్ళలో ఎపినెఫ్రిన్ అధికంగా ఉండటం వల్ల రక్తనాళాలు అన్నవి సన్నగా తయారవడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సోడియం ఎక్కువగా తీసుకున్నప్పుడు కూడా బ్లడ్ ప్రెషర్ అన్నది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ సోడియం అన్నది అధికంగా సాల్ట్లో లభిస్తుంది. ఈ సోడియం అన్నది మన శరీరంలో ఏం చేస్తుంది అంటే, రక్తనాళాలని కన్స్ట్రిక్ట్ అవ్వడానికి, అంటే రక్తనాళాలు సన్నగా అవ్వడానికి ఇది సహాయం చేస్తుందన్నమాట. సో ఈ సోడియం లెవెల్స్ ఎప్పుడైతే అధికంగా ఉంటాయో అప్పుడు రక్తనాళాలు అన్నవి సన్నగా తయారవుతూ ఉంటాయి. దీని ద్వారా బ్లడ్ ప్రెషర్ అన్నది ఎక్కువ అవుతుంది, అంటే రక్తపోటు అన్నది ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ సాల్ట్ అన్నది అధికంగా తీసుకున్నప్పుడు బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇలా బాడీలో వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉండడం వల్ల వాల్యూమ్ అనేది పెరుగుతుంది. దీని ద్వారా కూడా రక్తపోటు అన్నది అధికంగా అవుతుంది. శరీరంలో పొటాషియం లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు కూడా అధిక రక్తపోటు వస్తుంది. ఇది దేనివల్ల అంటే, పొటాషియం లెవెల్స్ అన్నది మన శరీరంలో ఉన్న రక్తనాళాలని వెడల్పు చేయడానికి సహాయపడుతుంది. ఈ పొటాషియం లెవెల్స్ ఎప్పుడైతే తక్కువగా ఉంటాయో అప్పుడు బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఒబిసిటీ అంటే బరువు ఎక్కువ ఉన్న వారిలో కూడా గుండె అన్నది బాగా ఒత్తిడికి గురవుతూ ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్ అన్నది అధికంగా అవుతుంది. ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వారిలో కూడా క్యాలరీస్ అనేవి ఎక్కువగా లభించడం వల్ల వీళ్ళు చాలా వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉంటారు. సో ఇలా వెయిట్ గెయిన్ అయినప్పుడు కూడా గుండె మీద ఒత్తిడి పడుతూ ఉంటుంది. కాబట్టి బ్లడ్ ప్రెషర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. స్మోకింగ్ చేసినప్పుడు అందులో నికోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ నికోటిన్ రక్తనాళాలని సన్నగా తయారయ్యేలాగా చేస్తాయి. కాబట్టి స్మోకింగ్ చేసే వారిలో కూడా రక్తపోటు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా కొంతమందిలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనే ప్రాబ్లం ఉంటుంది. అంటే శ్వాసకోశ ఇబ్బందులతో వీళ్ళు బాధపడతా ఉంటారు. నైట్ టైం నిద్దట్లో గురక అవి ఎక్కువగా పెడతా ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారిలో కూడా రక్తపోటు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి.
వీరికి ఆక్సిజన్ సప్లై అనేది బాగా తక్కువగా ఉండటం వల్ల బీపీ అన్నది పెరుగుతూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ కూడా రక్తనాళాలు స్టిఫ్గా అయిపోతాయి, అంటే గట్టిగా అయిపోతూ ఉంటాయి. సో వయసు పెరిగే వారికి కూడా రక్తపోటు అన్నది అధికంగా ఉంటుంది. కొన్ని గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి, లేదా లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అలానే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా బ్లడ్ ప్రెషర్ అనేది అధికంగా ఉంటుంది. కొన్ని హెల్త్ కండిషన్స్లో రక్తం అనేది చిక్కగా అవుతూ ఉంటుంది. సికిల్ సెల్ ఎనీమియా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి కేసెస్లో, ఇలాంటప్పుడు కూడా రక్తపోటు అన్నది ఎక్కువగా ఉంటుంది. ఈ రక్తపోటుని ఎలా మెజర్ చేసుకోవాలో ఈ రోజుల్లో అందరికీ తెలుసు కదా. హాస్పిటల్స్లోనే కాదు, ఇళ్లలో కూడా బీపీ ఆపరేటర్స్ అన్నది అవైలబుల్గా ఉంటుంది. రక్తపోటు ఉన్న వాళ్ళకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? రక్తపోటు ఉన్న వాళ్ళకి ఎక్కువ లక్షణాలు అయితే కనిపించవు ఇనీషియల్ స్టేజెస్లో, కాబట్టి దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటూ ఉంటారు. కానీ ఈ రక్తపోటు అన్నది అధికంగా ఉన్నప్పుడు తలనొప్పి రావడం, కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అండ్ కొన్నిసార్లు ముక్కులోంచి రక్తం కారుతూ ఉంటుంది. ఛాతి నొప్పి, కళ్ళు తిరగడం, మూత్రంలో అప్పుడప్పుడు రక్తం కనిపించడం, కళ్ళు సరిగ్గా కనపడకపోవడం ఇలాంటివన్నీ రక్తపోటు యొక్క కొన్ని లక్షణాలు. దీన్ని ఎలా నియంత్రించుకోవాలి అంటే ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చేసుకుంటే చాలా వరకు ఈ రక్తపోటుని నియంత్రించుకోవచ్చు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే మీరు తినే ఆహారంలో సోడియం లెవెల్స్ తక్కువగా ఉండేలాగా చూసుకోండి, అంటే సాల్ట్ని అవాయిడ్ చేయండి. అలానే పొటాషియం అన్నది అధికంగా ఉండే ఫుడ్స్ని తీసుకోండి. యూజువల్గా బనానాస్లో ఇలాంటి ఫ్రూట్స్లో పొటాషియం అన్నది అధికంగా లభిస్తూ ఉంటుంది. సో ఇలాంటివి తీసుకుంటే రక్తపోటు అన్నది నియంత్రించుకోవచ్చు న్యాచురల్గా. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. దీని ద్వారా బరువు అన్నది అధికంగా పెరగడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలానే జంక్ ఫుడ్లో సోడియం అన్నది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఆల్కహాల్ కానీ స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉంటే వాటిని అవాయిడ్ చేసుకోండి. క్రమం తప్పకుండా ఎక్సర్సైజెస్ అనేవి చేయండి. అధిక బరువు కనుక ఉంటే వెయిట్ లాస్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవటం వల్ల యూజువల్గా ఇనిషియల్ స్టేజెస్లో ఉన్న బ్లడ్ ప్రెషర్ని నియంత్రించుకోవచ్చు. ఈ లక్షణాల్లో ఎటువంటి లక్షణాలు ఉన్నా వెంటనే మీ నియర్ బై ఉన్న డాక్టర్ని సంప్రదించండి. ఒకసారి మీ బ్లడ్ ప్రెషర్ని చెక్ చేశాక మీకు కనుక అధిక రక్తపోటు కనుక ఉంటే మెడిసిన్స్ అన్నవి ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ మెడిసిన్స్ని యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ అంటారు. వీటిలో కూడా అనేక రకాలు ఉంటాయి. యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ అని, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, బీటా బ్లాకర్స్, డయూరిటిక్స్, ఇలా డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. మీ డాక్టర్ గారు పరీక్షించాక ఏ కారణం వల్ల మీకు రక్తపోటు అధికంగా ఉందో దాన్ని బట్టి మెడిసిన్స్ అన్నది ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా రక్తపోటు అంటే ఏంటి, ఇది రావడానికి గల కారణాలు ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి అండ్ ఎలా ట్రీట్ చేసుకోవాలని. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థ్యాంక్ యూ.